నమస్తే, నా పేరు అభినవ్. రండి ఇవాళ కొత్త ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. రిలేషన్షిప్లో ఏది సరి ఏది తప్పు అని తెలియకుండా చాలా మంది దీనివల్ల ప్రభావితమయ్యారు. దాని గురించే చూడబోతున్నాం. ఈ కథలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ ఆశలు పూర్తి చేసుకోవడానికి వాళ్ళు ఏదైనా చేయగలిగేవారు. రండి వెళ్ళి చూద్దాం. వెయిట్ చేయండి, వస్తున్నా. మేడం, మీరు ఏసీ రిపేర్ అని పిలిచారు కదా? ఎందుకు ఇంత లేట్? నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. అది నేను ఒక ఎమర్జెన్సీ వర్క్ లో చిక్కుకున్నాను, అందువల్లే కాస్త లేట్ అయింది మేడం. సరే సరే, రా త్వరగా లోపలికి రా. ఓకే మేడం. అలాగే రా. ఏమైంది మేడం? మేడం, చాలా తలనొప్పిగా ఉంది, బాగా నొప్పిగా ఉంది. ఏమైంది మేడం? మేడం, భరించలేకపోతున్నాను. ఎందుకో మీరు సరే లోపలికి మేడం, రండి. రూమ్ చూపించండి, నేను తీసుకెళ్తాను. అబ్బా. మేడం ఆగండి, మేల్కోండి మేడం, లేవండి మేడం. మిమ్మల్ని బాగా కళ్ళు తిరుగుతున్నాయా? ఒక్క నిమిషం రండి, బెడ్రూమ్ తీసుకెళ్తాను. మేడం సరే, ఏం లేదు ఏం లేదు, రండి లోపలికి రా. చూసి. అబ్బా. మేడం, నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. ఓకే? ఏం చేస్తున్నారు మేడం? చెయ్యి వదలండి. వదలటానికా నీ చేయి పట్టుకుంది? మేడం ప్లీజ్ వదిలేయండి, నాకు ఇదంతా తప్పు అనిపిస్తుంది. వదిలేయండి మేడం ప్లీజ్, నేను చాలా భయంగా ఉంది మేడం. దానికి నేనేం చేయగలను? ముందు నేను ఏసీ రిపేర్ చేస్తాను. అయితే నీకేం కావాలి? ఇవి మేడం నా దగ్గర. ఏమైంది మేడం? మేడం చూడండి మేడం. మేమేం చెప్తున్నాము అది నువ్వు చేయాలి, లేక పోలీస్కి ఫోన్ చేశానా? మేడం నేను చాలా పేదోండి మేడం, ప్లీజ్ నన్ను వదిలేయండి మేడం. నువ్వు దిగులు పడకు బంగారు, నీకు డబ్బులంతా ఇస్తాను. నేను చెప్పేది మాత్రం చెయ్యి. వద్దు మేడం, నాకు చాలా భయం వేస్తుంది, నన్ను పోనివ్వండి మేడం ప్లీజ్. రే, నేను చెప్తున్నాను కదా, నువ్వు ఎలక్ట్రీషియన్ కదా, నీలో పవర్ ఉంటుంది కదా, అయితే ఎందుకు ఐస్ లాగా మెల్ట్ అయిపోతున్నావు? మీరు చెప్పేది నాకు ఏం అర్థం అవ్వట్లేదు, ప్లీజ్ నన్ను వదిలేయండి మేడం. మీకు నేను దండం పెట్టి అయితే అడుగుతాను నువ్వు ప్లీజ్. పని చెయ్యి, నువ్వు ఇక్కడ పనుకో, మిగతా మేము చూసుకుంటాం. పనుకో పనుకో చెప్తున్నాను కదా, పనుకో. నువ్వు ఇలా చెట్టు చేయవు, ఒక్క నిమిషం ఉండు. చూడు, యోర్ ఎంఎంఎస్, నువ్వే చూడు నీ వీడియో ఎలా ఉందని. ఏమైంది మేడం? చూడు 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 చూడు. ప్లీజ్ మేడం. ఇప్పుడు ఏం చెయ్యాలని ఉద్దేశం? వీడియో నన్ను వదిలేయండి మేడం ప్లీజ్, సరే నన్ను రా వదిలేయండి. బంగారం, ఇలా చెప్తే నువ్వు వినవు, పండుకోరా. వద్దు మేడం ప్లీజ్, వద్దు మేడం ప్లీజ్, వదిలేయండి ప్లీజ్ మేడం, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. వద్దు వద్దు మేడం ప్లీజ్ మేడం, నన్ను వదిలేయండి. నువ్వు వెళ్ళిపోవచ్చు, మా పని కూడా పూర్తవని. మేడం నేను అలాంటి వాడిని కాదు మేడం, నా ఇంట్లో నేను ఒక్కడే తర్వాత కొడుకు మేడం, వదిలేయండి. వెయిట్ చేయి, ఇంకా వద్దు, కుండోడి. నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. వద్దు మేడం, ఇది తప్పు, ప్లీజ్ దండం పెడతాను, నుంచి తప్పించుకో. వదిలేయండి మేడం, బలవంతం చేయకండి. యా, లవ్ యూ సో మచ్. నేను ఎంత మిస్ చేస్తున్నాను తెలుసా? త్వరగా రావా? నీకు గుర్తుంది కదా నాకు బాగా గుర్తుంది. నేను ఇంకా నువ్వు ఆ రోజు మనిద్దరం మీట్ చేసాం. యా నాకు అన్నీ గుర్తున్నాయి. నేను నిజంగా నీతోనే జీవించాలనుకుంటున్నాను. ఐఎమ్ కమింగ్ టుమారో. నిజంగానా? యా, త్వరగా రా. I'm coming. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ కావి. నువ్వు ఎప్పుడు నేను వస్తావు? వెంటనే ఎగురుకుంటూ వచ్చేస్తాను. ఓకే బాయ్. లవ్ యూ టూ. ఓకే బాయ్. అయ్య బాబే కావేరి, ఐ లవ్ యూ అని అలా చెప్పుకుంటూ పోతావు. ఎవరతను? లేదు అలంతా కాదు, వాడు ఒక స్పెషల్ ఫ్రెండ్, వేరేం లేదు. ఓ, బీ కూల్ యార్, యూర్ ఎంజాయింగ్.
తర్వాత కావేరి మసాజ్కి ఏంటి ప్లాన్? హే, నువ్వు దేని గురించి దిగులు పడకు. నువ్వు రిలాక్స్ గా ఉండు. ఈ రోజు వాడు వస్తున్నాడు కదా మసాజ్ చేయడానికి. ఈ రోజు మనం డిఫరెంట్ ట్రై చేద్దాం. డిఫరెంట్ గా డిఫరెంట్ టైప్ ఆఫ్ మసాజ్. ఓ, ఐఎమ్ సో ఎక్సైటెడ్. థ్యాంక్ యూ. కావేరి, ఏంటి అటు ఇటు తిరుగుతున్నావు? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? నీ కోసమే చేస్తున్నాను. నా కోసమా? నువ్వు దాని గురించి దిగులు పడకు. నువ్వు అక్కడే ఉండు. వచ్చేసాడు అనుకుంటున్నా. ఓ, వచ్చావా? రా లోపలికి రా. అది ఏంటంటే నీకు మసాజ్ బాగా చేయని వస్తుందా? అవును మేడం, నేను మసాజ్ చేయటం ప్రారంభించానంటే మీ బాడీలో ఉన్న అన్ని నొప్పులు పోతాయి. అలాగా? అలాగే మీ కోరిక కూడా నెరవేరుతుంది మేడం. పర్వాలేదే, ఆ, చూద్దాం. నీకు మాట్లాడడం మాత్రమే వస్తుందా లేక వేరేమైనా? ఒకసారి చూడండి. సరేమే, ముందు నువ్వు వెళ్ళిరా. నీ క్లోజ్ ఫ్రెండ్ కదా, ఇది కూడా చేయలేదంటే అలా. థ్యాంక్ యూ సో మచ్ యార్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మేడం బాగుందా? థ్యాంక్ యూ యార్. ఐఎమ్ సో రిలాక్స్డ్. థ్యాంక్ యూ. నీలాంటి ఫ్రెండ్ అందరికీ ఉండాలి. బాగానే చేస్తున్నానా మేడం? వెరీ గుడ్. ఒక్క నిమిషం. రేపుకు టైంకి వచ్చేసే. అలాగే మేడం, మీరు ఎప్పుడు చెప్తారో అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తాను. నట్టియద్దు, వెళ్ళి ఇక్కడ నుంచి. అలాగే మేడం. షనాయ ఇంకా కావేరి ఇద్దరు కలిసే ఉండేవారు. ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్సే. వాళ్ళ ఆశలు పూర్తి చేసుకోవడానికి వాళ్ళిద్దరూ ఏ పనైనా చేస్తారు. డబ్బులు, ఆశ, పేరాశలు వాళ్ళిద్దరికి చాలా బాగా ఉండే. ఇలాగే సడన్ గా ఒకరోజు రోహన్ కావేరి లైఫ్ లోకి వచ్చాడు. అప్పుడు తన ఫ్రెండ్ కావేరి, I miss you so much, Kaveri. ఎక్స్క్యూజ్ మీ. Oh, sorry. I'm so sorry. నేను మిమ్మల్ని కావేరి అనుకున్నాను. సారీ. కావేరి. హాయ్. హాయ్. I miss you so much. ఐ మిస్ యూ టు. హే షనాయ, నేను నీ దగ్గర చెప్పాను కదా ఇతనే రోహన్. హాయ్. Hi. I'm so sorry. ఇట్స్ ఓకే. చెన్నయ్య, నువ్వు మాకు ఫుడ్ ఆర్డర్ చేస్తావా ప్లీజ్? అందులోకి నా రోగుని రిఫ్రెష్ చేస్తాను. ఐ మీన్ తను ఫ్రెష్ అయిపోతాడు. రా వెళ్దాం. పద వెళ్దాం.
తెలుసా ఈ 6 నెలలు నేను ఎంత మిస్ చేశాను. కవి నేను చాలా మిస్ అయ్యాను. అందుకే నువ్వు లేట్గా వచ్చావా? నేనేం చేయగలను, పని అంత ఇబ్బందిగా ఉంది. కానీ నేను ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. అలాగా? ఇంకా ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఇక మీద నేను ఎప్పుడు విడిచిపెట్టకూడదని. అప్పుడు ఇక్కడే ఉండు, లేక నన్ను తీసుకువెళ్ళు. ఎలా ఐడియా? అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఎప్పుడు ఇక మీద నీ భుజం మీద ఇలా తల పెట్టుకుని పడుకుందామని. ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నావా? అంటే ఇప్పుడు అలా ఆలోచించడం లేదు, కానీ ఇప్పుడు ఇలాగే ఉండాలనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నాకు చాలా విషయాలు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? చాలా. ఎలా? అది వేరేమో. వేరే అంటే ఏంటి? అది ఎలా అంటే ముందు. సరే చెప్పు, నేను ఎలా ఉన్నాను? నేను నీకోసమే శారీ కట్టాను. అసలు లేసి బాగా చూపించు. అప్పుడు నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను చెప్పు. శారీలో నువ్వు అదిరిపోయావు తెలుసా, చాలా అందంగా తెలుస్తున్నావు. అవునా? ఇప్పుడే తెలుస్తున్నానా? లేదు, నువ్వు ఎప్పుడు అందంగానే ఉంటావు. నాకిప్పుడు ఏమనిపిస్తుందంటే అలాగే నిన్ను ముద్దు పెట్టుకోవాలని. నీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా. ఖచ్చితంగానా? అలాగైతే నేనేమైనా ఎక్కువగా మాట్లాడానా? నువ్వు ఈ రోజు మంచి మూడ్లో ఉన్నావని తెలుస్తుంది, అంతే కదా? అంటే నీకు ఈ మూడ్ నచ్చలేదా? నచ్చింది. సో లెట్స్ డాన్స్. నువ్వు 6 నెలలకు ముందే వచ్చి ఉండొచ్చు, ఇన్ని రోజులు నన్ను వెయిట్ చేయనిచ్చుండవు కదా. ఏం చేయను, నా పని అటువంటిది. దాని గురించి వదిలేదు, ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుకోవడం. షనయ తన జీవితంలో అప్పుడు ఉండే ప్రాయానికి తనకు ఒక తోడుగా, ఫ్రెండ్గా ఒకడు కావాలనిపించింది. అలాంటప్పుడు ఏమైందంటే తనకు అలాంటోడు దొరకలేడు. మరొక వైపు తన బెస్ట్ ఫ్రెండ్ కావేరి బాయ్ ఫ్రెండ్ రోహన్ని చూసి తన అట్రాక్ట్ అయింది. తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేయలేకపోయింది. తర్వాత ఏం జరిగిందో రండి చూద్దాము. సరే విను, నేనేం చెప్తున్నానంటే ఈ రోజు రాత్రికి మనం డిన్నర్కి వెళ్దామా? మన ఇద్దరం మాత్రం. షనయ, నీకెన్నిసార్లు చెప్పాలి నేను, నాకు కావేరి అంటేనే ఇష్టం. నేను ఎప్పుడు అన్నాను తన్ని వదిలేయమని? తనతో టైం స్పెండ్ చేయి, కానీ నాతోనూ కాస్త ఇలా చూడు, మనం ఫ్రెండ్స్ గానే ఉందాం. నేను ఇప్పుడు నిన్ను అసలు ఏం అడిగానని? నేను నీ దగ్గర ఎప్పుడు లవ్వే అడుగుతా. నీకు బాగా తెలుసు కదా నేను నీ ఫ్రెండ్ లవ్ చేస్తూ. ప్లీజ్ రోహన్, ఈ ఒక్కసారికి నా మాట విను. నువ్వు ఈ రోజు జస్ట్ స్టే అవే ఫ్రమ్. ఈ రోజు వరకు నేను అనుకున్నది నేను దక్కించుకున్నాను. నిన్ను చూడు నేనేం చేస్తాను.
మేడం మీరు నన్ను పిలిచారా? నాకు నువ్వు పని చేసి పెట్టాలి. చెప్పండి మేడం. నా కోసం నువ్వు దాన్ని చేస్తావా? చెప్పండి మేడం, ఖచ్చితంగా చేస్తాను. నువ్వు నా కోసం కావేరిని హత్య చేయాలి. ఎందుకు మేడం? తను మీ ఫ్రెండ్ కదా. ముందు, కానీ ఇప్పుడు కాదు. సరే మేడం. నువ్వు అలా చేసావంటే నేను నీకు ఎక్కువ డబ్బిస్తాను. ఓ సూపర్ సూపర్. డబ్బు కోసం నేను ఏదైనా చేస్తాను మేడం. తీసుకోండి, ఇది మీ అడ్వాన్స్. మిగిలిన డబ్బులు పని పూర్తయిన తర్వాత. సూపర్ మేడం, సూపర్. పని అయిపోయింది అనుకోండి. మన ఫీలింగ్స్ మన కంట్రోల్ దాటిపోతే ఏ తప్పు చేసినా కరెక్టే అనిపిస్తుంది. రోహన్ని సొంతం చేసుకోవడానికి కోసం షనాయా కూడా అలాంటి ఒక విషయం చేసే దొరికిపోయింది. దాంట్లో నుంచి బయటికి రావడానికి అన్ని దారులు మూసుకుపోయాయి. ఏమైంది షనయ్య? కావేరి, ఈ రోజు నాకు బాగా తలనొప్పిగా ఉంది. టూ మచ్ పెయిన్. మెడిసిన్ తీసుకో అబ్బా, మెడిసిన్ ఉంది కదా. దాన్ని వేసినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. నేను చెప్తాను విను. ముందు ఓ మెడికల్ షాప్ ఉంది కదా, నువ్వు వెళ్ళి నాకు మెడిసిన్ తీసుకొస్తావా ప్లీజ్? హే డోంట్ వరీ, నేను తీసుకొస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో, ఓకేనా? ఏమైనా తింటావా? తీసుకొచ్చేనా? సరే, థ్యాంక్ యూ. రోహన్, నువ్వు త్వరగా వచ్చేయ్. త్వరగా రా. ఈ రోజు నేను నిన్ను ఊరికే వదలను. కావే, కావేరి. షనయ్య, కావేరి ఎక్కడ? ఏంటి ఊరికే కావి కావి? తన దగ్గర ఉన్నది అసలు నా దగ్గర ఏం లేదట. తన దగ్గర ఉన్నది ఎప్పటికీ నీ దగ్గర ఉండదు. అది నీకు అర్థమవదు. షనయ్య, కావేరి ఎక్కడుందో తొందరగా చెప్పు. నేను లవ్ చేస్తున్నాను. నీకు నా ఫీలింగ్స్ ఎందుకు అర్థం కావట్లేదు? షనయ్య, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను కావేరిని మాత్రమే లవ్ చేస్తూ ఉన్నాను. దాని దగ్గర అలా ఏముంది? నీకు పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చి పట్టింది. నీ లవ్ వలన నాకు పిచ్చి ఎక్కింది. నువ్వు నన్ను లవ్ చేయాల్సిందే, నాకు దక్కంది, ఇంకెవరికి దక్కనివ్వను. నీకెందుకు నా ప్రేమ అర్థం కావట్లేదు? రోహన్, రోహన్, సారీ. నేను రోహన్, 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 నేను చంపలేదు. అయ్యో రోహన్, లే. రోహన్, రోహన్, అమ్మో, నేను చంపలేదు రోహన్. లే, ఐఎమ్ సారీ రోహన్. కావేరి, రోహన్, ఏమైంది? కావేరి, నేను చెప్పేది విను. వీడు నన్ను హెరాస్ చేయడానికి చూశారు, అందువల్ల నేను పిచ్చా? అతను ఇలా చేయడు. కావేరి, నేను చెప్పేది విను. నేను అన్ని కావాలని చంపలేదు. కావేరి, నేను అతన్ని చంపలేదు. కావేరి, నన్ను క్షమించు, నేను అతన్ని చంపలేదు. కావేరి, నీకు బాగా తెలుసుగా నేను ఇలా చేయనని. రోహన్ చనిపోయిన తర్వాత పోలీస్ వాళ్ళిద్దరిని సరౌండ్ చేశారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఇన్వెస్టిగేషన్ చేసిన వల్ల వాళ్ళ అనుమానం ఇంకెక్కువ పెరిగింది. అది కూడా ఒకే మనిషిపై పెరిగింది. వాడు నన్ను సెక్షువల్ హెరాస్మెంట్ చేయడానికి చూశాడు. వాడు నా చేయి పట్టుకుని లాగాడు. నేను వాడిని ఆపడానికి ట్రై చేశాను. నేనేం వాడిని చంపలేదు. నేను అసలు దేనికి కావాలని చేయలేదు ఇన్స్పెక్టర్ సార్. నేను తెలియకుండానే ఇదంతా. ఇది చూడండి మేడం, ఇది సెల్ఫ్ డిఫెన్స్ కేస్. నేను ఇన్వెస్టిగేషన్ కోసం తర్వాత వస్తాను. ఓకే? అలాగే ఇన్స్పెక్టర్ సార్, చాలా థ్యాంక్స్. ఇక్కడ చూడు, నీకేం తెలుసో వెంటనే అన్ని చెప్పు. సార్, నేను ఒకరోజు వాళ్ళ ఇంటికి ఏసీ రిపేర్ చేయడానికి వెళ్ళాను. అక్కడ ఏం జరిగింది? సార్, అక్కడ ఉన్న ఇద్దరు మేడంలు నాతో తప్పుగా ప్రవర్తించారు సార్. ఇలా చూడు, ఇదంతా నాకు తెలుసు. నాకేం తెలియాలంటే రోడ్డు మీద ఉన్న కుక్క చంపుద్దా? నీకు అలా కనిపిస్తుందా? సార్,
అది నన్ను ఎలా చెప్పమంటారు సార్? ఇక్కడ చూడు, నీకేదైనా గుర్తొస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయి. అర్థమైందా? ఈ ఇన్స్పెక్టర్ ఎక్కడికి వెళ్ళినాడని తెలియదే. చెప్పండి కావేరి, ఫోన్ చేశారని మిమ్మల్ని నేను మీట్ చేయాలని. అవును సార్. మేడం చెప్పండి. నేనేం అనుకుంటున్నానంటే చెన్నయ్య అబ్దాలు చెప్తుంది. తను అబద్ధం చెప్తుందా? మీకెందుకు అలాగనిపిస్తుంది? లేదు సార్, నాకు రోగన్ గురించి బాగా తెలుసు. అతను ఇలాంటి విషయాలన్నీ చేయడు. వాడు ఏ పిల్లని ఎప్పుడు ముట్టుకోడు. అలాంటి వాడు కాదు. కానీ షనాయ మీ బెస్ట్ ఫ్రెండ్ కదా, తను ఎందుకు అలా చేస్తుంది? ఇటువంటి అబద్ధం ఎందుకు చెప్తుంది? అది నాకు తెలీదు సార్. అందుకే నేను మిమ్మల్ని మీట్ చేయాలని చెప్పాను. తర్వాత ఇంకొక విషయం కూడా ఉంది సార్ మీ దగ్గర చెప్పడానికి. చెప్పండి. కానీ ఒకటి, రోహన్ రాకముందు మీరు ఒక విషయం చెప్పండి. మీ ఇంటికి ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళారు? చాలా మంది వస్తారు, కానీ అందులో ఎలక్ట్రీషియన్, మసాజ్ చేసేవాడే మెయిన్. వాళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటారు. ఎలక్ట్రీషియన్, తర్వాత మసాజ్ చేసేవాడు. వాళ్ళ నెంబర్ మీ దగ్గర ఉందా? నేను మీ దగ్గర ఇస్తాను సార్. మీకు నంబర్ సెండ్ చేశాను. సరేనండి కావాలి. మీరు చెప్పిన విషయం ఫుల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సార్. అలాగైతే మీరు చెప్పింది నిజమైతే నన్ను నమ్మండి. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. ఓకే, నేను వెళ్ళొస్తాను. కామెన్, లోపలికి రండి, తలుపు తెరిచే ఉంది. ఓ కావేరి విను, ఫస్ట్ మసాజ్ నువ్వు చేసుకో, తర్వాత నేను చేసుకుంటాను. షూర్, నో ప్రాబ్లం. దీని కథ ఇప్పుడే ముగించేస్తాను. నిన్నేం చేస్తాడో చూడు. మేడం, మీ పని అయిపోయింది. ఇదిగో నీ డబ్బు. చాలా సంతోషం మేడం. డబ్బు కోసం మా నాన్న చంపుతాను మేడం. నువ్వు వెళ్ళొస్తాను. అప్పుడు నువ్వు ఇక్కడే సార్, ఉన్నావా? నేనేం చేయలేదు సార్, మొత్తం ఈ మేడమే చేపించింది. సార్ నేనేం తప్పు చేయలేదు సార్, మొత్తం ఈ మేడమే చేసింది సార్. చెప్పండి మేడం. సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు. సార్, నేను అబద్ధం చెప్పట్లేదు సార్. ఫ్రెండ్ని హత్య చేయాలి? నువ్వే మసాజ్ చేసేవాడివా? లేదు సార్. ఏమైనా ఆవిడికి చెప్పాలా? త్వరగా చెప్పరా, లేకపోతే నీకు కఠినంగా దండన ఉంటుంది. నీతో పాటు కలిసి నీ కుటుంబం కూడా జైల్లో ఉంటారు. ఉండండి సార్, ఉండండి, నేనంతా చూపిస్తాను. నిజమే చెప్తున్నాను. చూపి. ఇదిగో ఇది చూడండి సార్, ఈ వీడియో చూడండి. నేను నిజమే చెప్తున్నాను సార్, ఈ వీడియో చూడండి. నేనేం చేయలేదు సార్. ఓ మై గాడ్. సార్, ఆ వీడియో మొత్తం పచ్చి సార్, అబద్ధం. తన అబద్ధం చెప్తుంది సార్. అసలు వీడు ఎవరని తన నాకు అబద్ధమే తెలీదు. చెప్తుంది సార్. మేడం, సార్, నేను నిజమే చెప్తున్నాను ఫోన్లో సార్. అంతా తెలుస్తుంది. ఎవరు అబద్ధం ఆడుతున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు. సార్, నన్ను వదిలేయండి సార్. దీనిపైన మొత్తం ఏం పని జరిగిందో చేసింది. స్టేషన్ లో తెలుసుకుంటాం. యు ఆర్ అండర్ అరెస్ట్. సార్, నాకేం తెలీదు. మర్యాదగా బయలుదేరండి. రండి. సార్, ప్లీజ్. సార్, రారా. నన్ను వదిలేయండి సార్. నేను నిజమే ప్లీజ్ సార్, చెప్తున్నాను. వదలండి. ఏంట్రా ఆలోచిస్తావు? పద. సార్, నాకేం మీ తెలీదు. ఇద్దరికి కలిపే సార్, శిక్ష పడుతుంది. సార్, పోరా. చేయొద్దు. షనాయ ఒక్కతి వల్ల ముగ్గురు జీవితాలు పాడైపోయాయి. రోహన్, కావేరి ఏ తప్పు చేశారని
ఇదేనా వాళ్ళు ఒకరికొకరు ప్రేమించుకున్నారని? లేకపోతే వాళ్ళు కళ్ళు మూసుకొని షనాయ పైన నమ్మకం పెట్టుకుందా? మేము మీ అందరికి ఏం చెప్తున్నామంటే ఎప్పుడు ఎవరిని నమ్మించి ఏమార్చకండి. మళ్ళీ ఇంకొక రోజు మిమ్మల్ని కలుస్తాను కొత్త ఎపిసోడ్లో ఇంకొక కొత్త కథతో. అప్పటిదాకా హెచ్చరికగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. జై హింద్.